ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్యాపరంగా ఈరోజు చెప్పే ఒక గొప్ప మంత్ర విద్య, దాని పేరు శ్రీ వజ్ర బ్రహ్మ మంత్ర విద్య అంటారు. వజ్ర బ్రహ్మ మంత్ర విద్య. శ్రీ విద్యలో కొన్ని గురు పరంపరలో ఇది ఉంటుంది. ఎక్కడుంటుందండి? మేము ఎప్పుడు వినని పేర్లు చెబుతున్నారు మీరు, ఎక్కడ వినలేదంటే ఉపనిషత్తుల్లోనే ఉంటాయని ఎన్నోసార్లు చెప్తున్నా, ఇప్పుడు రిపీట్ చేస్తున్నా. కఠోపనిషత్తు 1:14, తైత్రేయ ఉపనిషత్తు 8:1, బృహదారణ్యకోపనిషత్తు 3:4 ఈ మంత్ర విద్య ఉంటుంది. ఈ మంత్ర విద్య శ్రీరాముడు కూడా చేశాడు. అదేంటంటే శ్రీరాముడు పరబ్రహ్మం అని అందరూ అంటుంటారు పురాణ ప్రవచనలో, మీరేమో కొత్తవి చెబుతున్నారంటే, ఇవి చెప్పాలంటే మీకు కొన్ని అలంకారమైన విషయాలు, కొన్ని ప్రాచీనమైన విషయాలు కూడా చెప్పాలి. శ్రీరాముడు యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన ఉద్యానవనంలో ఉండి తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. నేనేంటి, సీతని వాడు ఎత్తుకెళ్తాం ఏంటి, ఇది తీసుకురావడం ఏంటి, లక్ష్మణుడు ఏంటి, భరతుడు ఏంటి, ఇలా అనేకమైన జరిగిపోయిన సంఘటనలు గుర్తుపెట్టుకోండి. జరిగిపోయిన సంఘటనలు తీవ్రమైనటువంటి ఆలోచనలు చేస్తుంటాడు. చేసి బాగా చింతాక్రాంతుడై సరి అయిన ఆహారం తీసుకోకుండా ఉంటాడు. అప్పుడు ఆయన రాజ్యంలో ఉన్న ఆయన బంధువర్గం వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే, ఇప్పుడున్న ఆధ్యాత్మిక పరంగా చెబుతున్నా, ఈ భూత పేత పిశాచ ఇట్లా ఈ విధమైనటువంటివన్నీ అనేక రకాల అన్నీ చేస్తారు. హోమాలు, జపాలు, తపాలు అనేకం చేస్తారు. సరే, ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పటికి మార్పు రాదు. రాకపోతే ఈ చేసిన వాళ్ళందరూ మంత్రద్రష్టలు వేరు, ఆత్మ మంత్రద్రష్టలు వేరు. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, అప్పుడు అర్ధనారీశ్వర ఋషి అనబడే వశిష్ఠుల వారు వస్తారు అక్కడికి. అర్ధనారీశ్వర అంటే స్త్రీ పురుష నంపుతికమై 3 శరీరాల్లో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండదు, ఎలా ఏ ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి, ఏ ఆలోచన వస్తే ఏం చేయాలి, మొత్తం తెలిసిన వాడిని అర్ధనారీశ్వరుడు అంటారు. అది వేద ప్రామాణిక అర్థం అన్నమాట. సరే, ఆ అర్ధనారీశ్వర ఋషి అనబడే వశిష్ఠుల వారు వస్తారు ఇక్కడికి. వచ్చి ఇవన్నీ పూజలు ఇవన్నీ మొత్తం చూస్తాడు, అన్నీ వింటాడు. అన్నీ చేసిన తర్వాత, రాముడు, మీరు నాకు ఆస్థానం, మా రాజ్యానికి సంబంధించిన ఆయన ఏంటంటే, నువ్వు అసేతు సముద్ర పర్యంతం పరిపాలన చక్రవర్తివి, పరబ్రహ్మ స్వరూపుడివి కదా, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, అప్పటికి రాముడు, అదేం కాదండి, మీరు ఏది చెప్పినా నాకు అర్థం కావట్లేదంటే, అప్పుడు సరే అని చెప్పి తీసుకొని వెళ్తాడు. తీసుకెళ్ళి రాత్రిపూట అతన్ని ఒక వనం, అంటే మీకు అర్థం అవ్వాలని ఇవి కొన్ని నేను ఇప్పుడున్న వాటి పరంగా చెప్తున్నాను అర్థాల కోసం. అందులో ఉండేది మీరు చూసుకోవచ్చు వివరంగా. సరే, వెంటనే తీసుకెళ్ళగానే అక్కడ ఒక చీకటిలో ఒక ఆకారం కనపడుతుంది. ఈ రాముడు పక్కన వచ్చిన వాళ్ళు అదో భూతం అంటారు. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఈ వశిష్ఠుల వారు కాగడా తెప్పించి ఆ భూతం అన్నవాడికి చూపిస్తాడు. అది ఒక చెట్టు మొద్దు. భూతము అంటే ఒక మొద్దు అని అర్థం. చీకట్లో ఉంది కాబట్టి భూతం అంటారు. దాని అర్థం వ్యాకరణ ప్రామాణికంగా భూతము. అయిపోయిన తర్వాత ఇంకొక భటుడు ఉండి ప్రేతం అండి అంటాడు. ప్రేతము అనగానే వాడికి కూడా చూపిస్తాడు. చూపించగానే ప్రాణము లేని దాన్ని ప్రేతం అంటారు. సపోజ్ మీరు మోటార్ సైకిల్ నడుపుతున్నారు, కారు దానికి ప్రాణం ఉండదు, మీరు నడిపితే ప్రాణం వస్తుంది. ఇంకో ముఖ్య విషయం, ఈరోజు టెక్నాలజీ ద్వారా ఎవరు మంత్రాలు విన్నా చేసినా అవి జీవరహితములు, అంటే వాటి వలన ఉపయోగాలు శృతులు అంగీకరించవు. అంతవరకు నేను చెప్పగలను. ఇంకా లోతు విషయాలు నేను డిస్కషన్ చేయను. ఏ శబ్దమైనా సరే మానవుడు స్వయంగా ఎందుకు చెప్పాలండి అంటే, ఇప్పుడు మీకు చెప్పే కథలో ఇవన్నీ వస్తాయి, మీరు వినండి. అప్పటికి రాముడు
కొంత అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? కర్మ, కర్త, క్రియ, ఈ మూడు ప్రతి మానవుడికి గతంలో చెప్పేశాను. ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు అవశిష్టులు వారి బొట్ల అనుమానాలు తీర్చేసిన తర్వాత రాముడు తీసుకొని పొద్దున్న తెల్లారిన తీసుకెళ్తాడు. నువ్వు ముందు మంచి విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకో ప్రభు, నీకు నేను అప్పుడు చెప్పేది అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు అని చెప్పి బలవంతంగా కొంత అన్ని చేసిన తర్వాత అప్పుడు అతనికి సంబంధించిన జ్ఞానం చెప్తాడు. నువ్వు ఎంతసేపు నేను కర్మ చేశాను, ఆ కర్మ వల్ల దోషాలు నాకు అంటుకున్నాయి, నేను అలా చేశాను, ఇలా చేశాను, ఆ శాంతి ఈ శాంతి అంటున్నావు. కర్మ యొక్క ఫలితం ఆశిస్తున్నావు నువ్వు ఎంతసేపు నేను నేను అంటున్నావు. నువ్వు కాదు, నేను ఎట్ట కాదండి అంటాడు. గమాగమాస్తం గగనాది శూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం పశ్యామితే సర్వజన అంతరస్థం నమామి హంసం పరమాత్మ స్వరూపం. ప్రాణము లేని వాడిని ప్రేతమంటారు. నువ్వు ప్రాణముతో ఉన్నావు, నువ్వు పరబ్రహ్మవి, నీకెట్లా వస్తుంది ఈ సమస్యలను, నువ్వెందుకు ఊహిస్తున్నావు అంటాడు. ఈ ఇద్దరి సంవాదానికి సంబంధించిన ప్రతి విషయం మీరు తెలుసుకోవాలంటే యోగ వాసిష్టం అనే సనాతన గ్రంథం ఉంటుంది. రామకృష్ణ మఠం వాళ్ళది బాగా క్యాపిటల్ లెటర్స్ ఉంటే తెచ్చుకోండి. అందులో ఉన్నది మొత్తం మీరు చూస్తే ఈనాటి రాముడి పేరుతో జరుగుతున్న మీరు చేస్తున్న ఆర్థిక, మానసిక, శారీరక నష్టాలు తగ్గించుకోవచ్చు. యథార్థమైన శ్రీరాముడికి సంబంధించిన జ్ఞానం మీరు తెలుసుకోవాలంటే, తెలియచెప్పాలంటే యోగ వాసిష్టం. అది ప్రతి మానవుని శ్రీరాముడిగా తయారు చేసేటువంటిది. తర్వాత మరి శబ్దాలు మేము నెట్లో ఉండే ఆ శ్రీ విద్య మంత్రాలు నేర్చుకున్నామండి, ప్రేతాలు అంటారంటే దాని లలిత సహస్రనామంలో గూఢార్థంలో ఉంటే చూసుకోండి. ఎందుకని ఉంటాయి ఏంటంటే అనాహత చక్రమంలో ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఈ శ్లోకం ఒకటి గమాగమనస్థమని, అది ప్రాణము, అది పరమాత్మ, అది ప్రతి జీవుల్లో ఉంటుంది. ఆ శబ్దం వచ్చినప్పుడు ఎదుర్కొన్న అదే శబ్దంలో వాళ్ళ నిద్రపోతున్న శక్తిని లేపటమే ఆమ్నాయము. అంతేగాని టీవీలో ఇప్పుడు సినిమాకి వెళ్తామండి, మనము వెళ్ళిన తర్వాత హీరో అనేకమైన ఫైట్లు, శృంగారాలు, అనేక చిత్ర విచిత్రాన్ని చేస్తాడు. అతనికి అది సత్యం కాదు తెలుసు, చూసే వాళ్ళకి సత్యం కాదని తెలుసు. సినిమాపై బయటకు వచ్చినాక ఆ తెర ఎలా ఉంటుందో మానవుడు అలాంటి వాడు. తెర మీద అనేకమైన వస్తుంటాయి, పోతుంటాయి సమస్యలు, ఆర్థిక, మానసిక, శారీరక నష్టాలు. ఈ జ్ఞానం ఎట్టా తెలుస్తుందండి? అప్పుడు శ్రీరాముడికి వశిష్ఠుడు అనబడి అర్ధనారీశ్వరుడు చెప్పిన శ్రీ విద్యా మంత్రం తెలుసుకోవాలి. అది ఎక్కడ ఉంటుందండి ఆ శ్రీ విద్యా మంత్రం అంటే? మీరు మీ శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళండి, తెలియకపోతే కామెంట్లో పెట్టండి, నేను దాని వివరాలు చెబుతాను. దాన్ని సాది విద్య అంటారు. పంచదశి శ్రీ విద్యలో 3 ఉంటాయి: సాది విద్య, కాది విద్య, హాది విద్య. ఆ రాముడు ఉత్తరాది కాబట్టి అతనికి సాది విద్య ఆనాటి సాంప్రదాయం ఋషుల్ని. అక్కడున్న ప్రజలు, అక్కడున్న జ్ఞానం, అక్కడున్న ఆహార అలవాట్లు ఇచ్చి వాళ్ళకి తగ్గట్టు చెప్తారు. సాది విద్య అంటే అది దాంట్లో ఆ పవర్ ఏంటి, ఆ శబ్దాలు ఏంటి, అర్థాలు ఏంటి. కాది విద్యలో శబ్దం ఏంటి, అర్థం ఏంటి, పవర్ ఏంటి. హాది విద్యలో శబ్దం ఏంటి, అర్థం, ఇలా విడివిడిగా ఉంటాయి. శంకరాచార్య వారు హాది విద్యను లెక్ చేసేవాడు, ఆయన చేసేవాడు. అలా శ్రీరాముడికి చెప్పినటువంటి శ్రీ విద్య రామో మహామంత్రము, అది సాది విద్యతో ఉంటుంది. అది చేసిన తర్వాత అప్పుడు ఈ వశిష్ఠుల వారు ఇవన్నీ ఎన్ని చెప్పినా అర్థం కాకపోతే అప్పుడు ఆయన చేత ఆ మంత్రం చేయించగానే అప్పుడు రాముడికి నేను పరబ్రహ్మము, ఈ కర్మలేంటి, కర్తలేంటి, ఇవన్నీ సినిమాలో తెరలాంటివన్నీ తీసి అవదా బారేస్తారు. అందుకనే ఏ శబ్దం ఎవరు ఉచ్చరించాలన్నా వేదము తలకాయి, కంఠంలో నుంచి మిగతా బాడీ లేకుండా వచ్చే శబ్దం ప్రేతము. ఎవరు ఏ ఆధ్యాత్మికం ఆచరించినా ఇది వేద ప్రామాణికమని చెప్పినా వేద అంగముల ద్వారా శబ్ద అర్థ జ్ఞానం చెప్పాలి. చెప్పకపోతే ప్రేత శబ్దము అంటారు. ఎందుకంటారండి? నీకు 2 చేతులు 2 కాళ్ళు మొండె ఉంది కదా, ఉంటేనే కదా నీ ప్రాణం ఉంది. అందులో అప్పుడే కదా పరబ్రహ్మం ఉండేది. అది లేకపోతే మొండెం ఒక తలకాయ ఒకటే ఉంటే సినిమాలో లాగా ఉంటుంది కదా. అదేవిధంగా వేద మంత్రాలు, ఆ శబ్దాలన్నీ
ఒక ఈ భాష యాస్క మహాముని వ్యాకరణంలో నిరుక్తంలో చెప్పాడు. దాని ప్రామాణికంగా నేను చెప్తున్నాను. నేను మీకు చెప్పినవనే మీకు ఏ అనుమానాలున్నా ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను మీతో మాట్లాడిన శ్రీరాముడికి చెప్పాలంటే మహాభారత గ్రంథము. ఆ గ్రంథం నేను చెప్పడం కుదరదు కాబట్టి మీరు యోగ వాసిష్టము అని నెట్లో కొట్టుకోండి. మీకు అందులో మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ అంటే రామకృష్ణ మఠం వాళ్ళది తెచ్చుకోండి, చూసుకోండి, చదువుకోండి. మిమ్మల్ని మీరు శ్రీరాముడుగా మీరు మార్చుకోండి. బయట డబ్బులు ఖర్చు పెట్టి చేసే శ్రీరాముడు ఆధ్యాత్మిక వల్ల మీరు శ్రీరాములు అవ్వరు. ఆయన ఏది మీరు ఎంత ఎవరు చెప్పినా ఆధ్యాత్మికంగా శృతులలో చూసుకోండి. యోగ వాసిష్టం తెచ్చుకోండి. అది శృతి ప్రామాణికంగా ఒక వశిష్ఠుల వారు అర్ధనారీశ్వర ఋషి స్వరూపంతో శ్రీరాముడికి చెప్పిన శ్రీ విద్య. స్వస్తి.